హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమ చక్రి. నేను హేమ అండి. నేనైతే ఈరోజు బెండకాయ సాంబార్ అయితే చేసుకుంటున్నానండి. దీనికోసం అయితే కొంచెం కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. కందిపప్పు అయితే కుక్కర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక ఇంకో కళాయిలో అయితే ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇవైతే 50% వరకు అయితే వేయించుకోవాలి. 50% వరకు అయితే వేయించుకున్నాక ఇలా చూడండి, బెండకాయపై లైట్గా బుడపలు వచ్చిన వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవైతే తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇందులోనే కొంచెం టమాటాలు కూడా వేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోనే కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని బాగా దాన్ని మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత ఇందులోనే ధనియాల పొడి, పసుపు, కారం, సాంబార్ పొడి, సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక ఇలా కలుపుకున్నాక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని అందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. మనకు సరిపోయేటట్టు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ అయితే వేసుకొని పప్పును అయితే బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్నాక ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవచ్చండి. స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇందులో అయితే తాలింపు అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు అలాగే జీలకర్ర, ధనియాలు వేసుకోవాలండి. వేసుకొని అది లైట్గా వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగించుకున్నాక ఇందులోనే కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలండి. ఇంగువ అయితే వేసుకొని తాలింపు అయితే పప్పులో వేసుకోవచ్చండి. ఇలా తాలింపు వేసుకున్నాక కొంచెం పప్పు తీసుకొని ఆల్రెడీ మనం తాలింపు వేయించిన కళాయిలో వేసి కూడా కొంచెం తీసుకొని తాలింపు వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.